హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. నా భార్యకు ముఖానికి సగం వరకు ఒక నల్లటి మచ్చ ఉండేది. ఆమె రూపు మరియు రంగు చాలా సాధారణంగా ఉండేది. నేను మా కుటుంబంలోనే అందరికంటే చాలా అందమైన అబ్బాయిని. నా కుటుంబ సభ్యులు ఆమెను ఎగతాళి చేసేవారు, కానీ ఆమె ఎప్పుడూ ఒక్క మాట కూడా మాట్లాడేది కాదు. నేను ఒక అందమైన అమ్మాయిని రెండవ వివాహం చేసుకొని తనని ఇంటికి తీసుకొని వచ్చాను. నా రెండవ భార్య పట్టుపట్టడంతో నేను మొదటి భార్యను ఇంటి నుండి బయటికి గెంటేసి ఇలా చెప్పటం మొదలుపెట్టాను. బాధపడకు, నేను నీకు విడాకులివ్వను. నువ్వు మా నుండి దూరంగా వెళ్ళు చాలు అని అన్నాను. ఆమె నన్ను బాధతో చూసి వెళ్ళిపోయింది. కొన్ని రోజులు నేను ఏ బాధలు లేకుండగా హాయిగా జీవించాను. నా కుటుంబ సభ్యులు కూడా ఆర్తి అందాన్ని ప్రశంసించేవారు, కానీ కేవలం కొన్ని రోజుల్లోనే. ఆ రోజు సమయం ఉదయం 7 నేను పనికి వెళ్ళటానికి సిద్ధమవుతున్నాను. కొంతకాలం నుండి నేను చాలా సంతోషంగా ఉన్నాను. అంతా బాగానే ఉంది అనిపించింది. దీనికి కారణం నేను మళ్ళీ పెళ్లి చేసుకోవటమే. ఈ వివాహం నాకు చాలా ప్రయోజనకరంగా ఉంది అని నిరూపించబడింది. నా హృదయం సంతృప్తిగా ఉంది. నా మనసు ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు నాకసలు కోపం వచ్చేది కాదు. ఇప్పుడు నేను ఆర్తిని చూసుకుంటూ బ్రతుకుతున్నాను. ఆమె అందాన్ని చూసి నేను మైమరిచిపోయేవాణ్ణి. నేను ఆఫీస్‌కి వెళ్ళటానికి సిద్ధమవుతున్నప్పుడు అకస్మాత్తుగా నా ఫోన్ మోగింది. అది నాకు తెలిసిన వ్యక్తి నుండి వచ్చింది. కాబట్టి నేను వెంటనే కాల్ లిఫ్ట్ చేశాను. ఫోన్‌లో చెప్పింది విని ఒక్కసారిగా నాకు ఊపిరి ఆగిపోతుందేమో అని అనిపించింది. నా ఆఫీస్ సహోద్యోగి నుండి నాకు ఫోన్ వచ్చింది. అతని పేరు విక్రమ్. "నువ్వు ఈరోజు ఆఫీస్‌కి రాకు. ఆఫీస్‌లో మంటలు చెలరేగాయి. ఆఫీస్ మొత్తం శిథిలావస్థలో ఉంది. కాలి బూడిదైపోయింది" అని అన్నాడు. ఈ మాట వినగానే నా కాళ్ళ కింద ఉన్న భూమి కంపించినట్లుగా అనిపించింది. నేనక్కడే కూలబడిపోయి ఆలోచించటం మొదలుపెట్టాను. అసలు ఇదంతా ఎలా జరిగింది? ఇప్పటి వరకు ప్రతిదీ బాగానే జరిగింది కదా! కొద్దిసేపటి క్రితం వరకు నేను చాలా సంతోషంగా ఉండేవాణ్ణి. కానీ ఈ వార్త నన్ను దుఃఖంలో ముంచేసింది. నా సహ ఉద్యోగి ఆఫీస్‌కి రావద్దు అని నాకు సలహా ఇచ్చాడు. కానీ నేను ఆర్తితో విషయమంతా చెప్పేసి ఇంట్లో నుండి బయలుదేరాను. నేను బస్ ఎక్కి ఆఫీస్‌కి వెళ్ళాను. కొద్దిసేపటికే గాలిలో మండుతున్న వాసన, పొగలు వ్యాపించి ఉన్నట్లుగా నాకనిపించాయి. నేను అక్కడికి చేరుకొని ఆ దృశ్యాన్ని చూడగానే నా మనసు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. ఆఫీస్ పూర్తిగా నాశనమయ్యింది. నా ఆనందానికి దిష్టి తగిలినట్టు అనిపించింది. అంతా బాగానే ఉంది అనుకునేలోపు అంతా అయిపోయినట్టుగా అనిపించింది. నేను చాలా విచారకరమైన మనసుతో ఇంటికి తిరిగి వచ్చాను. ఆర్తి నా కోసం ఎదురు చూస్తూ ఉంది. నన్ను చూడగానే "అంతా బాగానే ఉందా?" అని అడిగింది. కానీ నేను ఆమెకు ఏమని చెప్పగలను? నా అదృష్ట నక్షత్రం కాసేపు ప్రకాశించి ఆపై మసకబారింది అని నేను ఆర్తికి నిజం చెప్పలేదు. లేదు, అది ఒక చిన్న అగ్ని ప్రమాదం, ఒక చిన్న నష్టం జరిగిందని మాత్రమే తనతో చెప్పాను. నేను రేపటి నుంచి ఆఫీస్‌కి వెళ్తాను. ఈరోజు కొంచెం పని ఎక్కువగా ఉంది. అంతా బాగైపోతుంది అని అన్నాను. కానీ లోలోపల నాకు భయంగానే ఉంది. ఆఫీస్ పూర్తిగా కాలిపోయింది. చాలా పెద్ద నష్టం జరిగింది. బీమా ఉన్నా కూడా నా ఉద్యోగం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. దాని గురించి ఆందోళన చెందుతూ నేను రాత్రంతా నిద్రపోలేకపోయాను. ఉదయం కాగానే నేను రెడీ అయ్యి ఆఫీస్‌కి వెళ్ళటం ప్రారంభించాను. నేను ఇంట్లో ఎవ్వరికీ ఏమీ చెప్పలేదు. నేను బ్రేక్‌ఫాస్ట్ చేశాను. కానీ నిజానికి నాకు బ్రేక్‌ఫాస్ట్ తినాలి అని అనిపించలేదు. మనసులో బాధ ఉంటే ఎవరికైనా ఎలా తినబుద్దవుతుంది? ఆ సమయంలో నా పరిస్థితి కూడా అలాగే ఉంది. నేను ఆఫీస్‌కు చేరుకోగానే ఉద్యోగులందరూ ఆందోళనగా నిలబడి ఉన్నారు. వారి ముఖాలలో నిరాశ స్పష్టంగా కనిపిస్తుంది. నేను ముందుకు వెళ్ళి నా మేనేజర్‌ని ఏదో అడగాలనుకున్నాను. కానీ ఆయనే చాలా ఆందోళనగా కనిపిస్తున్నారు. అతను నాతో చెప్పిన విషయం విని నా తలలో బాంబు పేలినట్లుగా అనిపించింది. కంపెనీ నాశనమైపోయింది. మిమ్మల్నందరినీ ఉద్యోగాలలో నుండి తొలగించేశారు. ఇక్కడ మేనేజర్ ఉండేలా
మేనేజర్ ఉద్యోగం మాత్రమే ఉంచారు అని చెప్పాడు. ఇది విని నా కాళ్ళ కింద భూమి కంపించినట్లుగా అనిపించింది. అసలు ఇది ఎలాంటి విపత్తు? జీవితం ఇప్పుడే ప్రారంభమయ్యింది. కానీ ఈ అనుకోని తుఫాను కారణంగా అంతా నాశనమైపోయింది. కొద్దిసేపటి క్రితం నేను నా రెండవ భార్య ఆర్తితో నాకు మంచి ఉద్యోగం దొరికింది, మనకు మంచి రోజులు వస్తాయి అన్న శుభవార్తను ఆమెకు చెప్పాను. కానీ ఇప్పుడు ఈ విచారకరమైన వార్త నన్ను మూర్ఛపోయేలా చేస్తుంది. నేను చాలా విచారంగా విరిగిన మనసుతో ఇంటికి చేరుకున్నాను. ఇంటికి చేరుకున్న తర్వాత నేను చూసిన దృశ్యం నన్ను మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది. నా జీవితంలో ఇలాంటిది చూస్తానని నేను ఎప్పుడూ ఊహించలేదు. నా రెండవ భార్య ఆర్తి వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఆమె ఏడవటానికి కారణం ఏమిటి అని నేను అడిగినప్పుడు ఆమె చెప్పిన విషయం విని నా తల తిరిగినట్టుగా అయింది. నేను నా తలని రెండు చేతులతో పట్టుకొని, నేనే తప్పు చేశాను, ఆ దేవుడు నన్ను ఇలా ఎందుకు శిక్షిస్తున్నాడు అని ఆలోచించకుండా ఉండలేకపోయాను. అప్పుడే ఒక భావోద్వేగం నా మనస్సును మెరుపులా తాకింది. అప్పుడే నేను ఒక వ్యక్తి గురించి ఆలోచించాను. కానీ ఇప్పుడు చాలా ఆలస్యం అయ్యింది. ఇప్పటికే నేను చాలా దుఃఖంలో ఉన్నాను. కానీ నేను ఇంటికి చేరుకొని ఆ దృశ్యాన్ని చూసినప్పుడు అక్కడ నా ఊహకు అందనిది జరుగుతుంది. నా తల్లి మరియు నా భార్య తీవ్రంగా పోట్లాడుకుంటూ ఒకరినొకరు నిందించుకుంటున్నారు. నేను ఇప్పటికే మానసికంగా బాగా కృంగిపోయి ఉన్నాను. నేను వారిని ఈ స్థితిలో చూసినప్పుడు మరింత కలత చెందాను. నేను ముందుకు కదిలి వారిద్దరిని సముదాయించటానికి ప్రయత్నించాను. కానీ అది వారిపై ఎటువంటి ప్రభావం చూపలేదు. రాను రాను వారి గొడవ ఏదో ఒక పోరాటం జరుగుతున్నట్లుగా చాలా తీవ్రంగా మారింది. చివరికి నేను వారిపై గట్టిగా అరుస్తూ, కాసేపు నోర్లు మూసుకుంటారా? మీ గొడవ వల్లే నేను నా ఉద్యోగాన్ని కోల్పోయాను అని చెప్పాను. ఇది వినగానే నా తల్లి ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఇంటి ఖర్చులన్నిటికీ నేనే బాధ్యత వహిస్తున్నాను. కానీ నా భార్య వైఖరి చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆమె షాక్కు గురై, మీరేం చెప్తున్నారు? మనం ఇప్పుడు ఎలా బ్రతకాలి? నా ఖర్చులను నేను ఎలా తీర్చుకోవాలి? దీనికోసమేనా నిన్ను పెళ్లి చేసుకుంది అని చెప్పి తీవ్రంగా ఏడవటం ప్రారంభించింది. ఆమె మాటలకు నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే నిన్నటి వరకు నేను నిన్ను చాలా ప్రేమించాను అని చెప్పిన వ్యక్తి ఈరోజు నాకు ఉద్యోగం పోయింది అని చెప్పిన తర్వాత ఆమె వైఖరి పూర్తిగా మారిపోయింది. జీవిత భాగస్వామి అంటే ఇలాగే ఉంటుందా? లేకపోతే జీవిత భాగస్వామి వ్యక్తిత్వం ఇలాగ ఉంటుందా అని నా మనసులోకి పదే పదే వస్తూ ఉండేది. నేను అలసటతో మరియు కోపంతో నా గదికి వెళ్ళాను. కొంత సమయం తర్వాత అమ్మ నా దగ్గరికి వచ్చి నన్ను ఓదారుస్తూ ఇలా చెప్పటం మొదలుపెట్టింది. బాబు, ఒకవేళ సీమ నీతో పాటు ఉండి ఉంటే ఆమె నీకు మద్దతు ఇచ్చేది. కానీ ఇక్కడ ఉంది మాత్రం ఆర్తి. తను ఎప్పుడైనా నిన్ను వదిలి వెళ్ళొచ్చు అని గుర్తుంచుకో. ఈరోజు ఆమె నా ముందు మాట్లాడిన తీరు చూస్తే రేపు నీ ముందు కూడా ఆమె అలాగే మాట్లాడుతుంది. అప్పుడు నీకు ఎలాంటి ప్రాముఖ్యత ఉండదు. ఆమె అందం కారణంగా నువ్వు ఆమెను వివాహం చేసుకున్నావు. కానీ ఈ వివాహం ఎక్కువ కాలం ఉండదు అన్న అమ్మ మాటలు విని నేను చాలా కృంగిపోయాను. కానీ నేను వెంటనే అమ్మతో ఇలా అన్నాను. అమ్మా, ముందు నీ ప్రవర్తన సరిచేసుకో. సీమాతో నువ్వు ప్రవర్తించిన తీరు ఏ విషయంలో కూడా మంచిగా ఉండేది కాదు అని చెప్పగానే నా తల్లి కోపంగా నన్ను చూసి లేచి వెళ్ళిపోయింది. ఈ దుఃఖ సమయంలో నా పక్కన ఎవ్వరూ ఉండరని నాకు అర్థమైపోయింది. నా మంచి సమయంలోనే అందరూ నా పక్కన ఉన్నారు. దీని గురించి ఆలోచించగానే నా గుండెల్లో నొప్పిగా అనిపించింది. కానీ నన్ను నేను నియంత్రించుకుంటూ దేవుణ్ణి ప్రార్థించటం ప్రారంభించాను. నేను కళ్ళు మూసుకొని ప్రార్థించటం మొదలుపెట్టగానే సీమా ముఖం నా కళ్ళ ముందు మెరిసింది. ఆమె చాలా విచారంగా కనిపిస్తుంది. అప్పుడు నేను గ్రహించాను, 1 నెల నుండి నేను ఆమెతో మాట్లాడలేదు. ఆమె మంచి చెడుల గురించి అడగలేదు. ఏంటి, నేను ఇంత కఠినంగా మారిపోయానా? ఈ ఆలోచన నా మనసులోకి రాగానే నాకు ఆమె దగ్గరికి వెళ్ళాలని అనిపించింది. ఎందుకంటే
ఇప్పటి వరకు నేను ఆమెకు విడాకులు ఇవ్వలేదు. ఇంతలో ఆర్తి లోపలికి వచ్చింది. నేను నా భావాలను ఆమెకు చెప్పినప్పుడు ఆమె వెంటనే కోపంగా మారి ఇలా చెప్పింది. అసలు మీకేమయ్యింది? ఈ క్లిష్టమైన సమయంలో ఆమె మీ దగ్గరికి రావాలి. ఎందుకంటే మీరు ఆమె భర్త. కానీ ఆమె స్వభావం కారణంగా ఆమె వెళ్ళి ఇంట్లో కూర్చుంది. మీరక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అంది. ఆర్తి మాటలు విన్న తర్వాత ఆమె చెప్పినది సరైనది అని నాకు ఎందుకు అనిపించిందో నాకు తెలియదు. కానీ వాస్తవికత దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉంది. ఆ సమయంలో నేను కళ్ళున్న గుడ్డివాడినైపోయాను. అప్పుడు ఆర్తి నాతో ఇలా చెప్పింది. మీరు బాధపడకండి. నేను మా అన్నయ్యతో మాట్లాడి మీకొక కొత్త ఉద్యోగం వచ్చేలా చేస్తాను అనటంతో నాకు కొంచెం ఉపశమనం కలిగింది. ఆర్తి నాకు మద్దతిస్తుంది అనుకున్నాను. కానీ ఈ ఆలోచన నా భ్రమ అని తెలిసింది. 2 వారాలు గడిచిపోయాయి. కానీ ఇప్పటి వరకు నాకు ఏ ఉద్యోగం రాలేదు. ఉద్యోగం పొందటం చిన్నపిల్లల ఆట కాదు. ప్రాణాపాయకరమైన పని. నా అదృష్టానికి దృష్టి తగిలినట్టుంది. ముందు నా జీవితం మెరిసింది. తర్వాత అంధకారంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆర్తి రాను రాను నా నుండి దూరంగా ఉండటం ప్రారంభించింది. ఇప్పుడు ఇంట్లో రేషన్ కోసం తగినంత డబ్బు లేదు అని ఆర్తి నాపై చిరాకు పడుతుంది. ఆమె వ్యంగ్యంగా, ఇప్పుడు నువ్వు మమ్మల్ని ఆకలితో అలమటించి అలమటించి చనిపోయేలా చేస్తావా అంది. ఆమె మాటలు విని నేను సిగ్గుతో నేల మీద కూలబడిపోయాను. ఆర్తి, నేను చాలా ప్రయత్నిస్తున్నాను. నా చేతుల్లో కేవలం ప్రయత్నం మాత్రమే ఉంది. ఫలితం దేవుడి చేతుల్లో ఉంది అని చెప్పాను. ఆర్తి కనుబొమ్మలను పైకెత్తుతూ సమాధానమిచ్చింది. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకొని పెద్ద తప్పు చేశాను. నేను మా ఇంట్లో హాయిగా జీవితాన్ని గడుపుతూ ఉండేదాన్ని. కానీ మీ మాటలు విని నేను మోసపోయాను. బహుశా నేను మీ ప్రశంసల కోసం అలుమటిస్తూ ఉన్నానేమో. అందుకే మీరు నా అందాన్ని పొగిడినప్పుడు నాకది నచ్చటం మొదలయ్యింది. అందుకే నేను మిమ్మల్ని వివాహం చేసుకోవటానికి అంగీకరించాను. లేకపోతే వేరే ఎవరైనా నిన్ను పెళ్లి చేసుకోవాలని కోరుకునేలా నీ వ్యక్తిత్వం అస్సలు లేదు అంది. ఆమె కఠినమైన మాటలు నా హృదయాన్ని కాల్చేశాయి. నేను కూర్చున్న చోటే రాయిగా మారిపోయాను. అసలు ఆర్తి స్వభావం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. కొన్నిసార్లు కృతజ్ఞతతో ఉంటే ఇంకొన్నిసార్లు నిందలు వేసేది. ఇప్పుడు నా జీవితంలో మిగిలి ఉన్నది ఇదేనా? నా హృదయం చాలా విరిగిపోయింది. సీమాకు క్షమాపణలు చెప్పే ధైర్యం కూడా నాలో లేదు. నా మనసు గందరగోళానికి గురవటం మొదలయ్యింది. ఇంట్లో రోజువారీ గొడవలతో నేను చాలా బాధపడ్డాను. కానీ అప్పుడే నేను ఊహించనిది జరిగింది. ఆ రాత్రి నా జీవితంలో అత్యంత విషాదకరమైన మరియు భయంకరమైన రాత్రి. నేటికి ఆ రాత్రి గురించి నేను ఆలోచించినప్పుడు నా మనసు మరియు మెదడు కదిలిపోతుంది. నాకు ఇలాంటిది జరుగుతుందని నేను కలలో కూడా ఎప్పుడు ఊహించలేదు. నేను పూర్తిగా నిస్సహాయంగా మరియు శక్తిహీనుడిగా మారిపోతానని అనుకోలేదు. కానీ జీవితం మాత్రం కొన్నిసార్లు మనం ఊహించని మలుపులోకి తీసుకెళ్తుంది. దాని గురించి మనకు ముందుగానే తెలియదు. నేను నా మంచం మీద పడుకొని గతం గురించి ఆలోచించటం మొదలుపెట్టాను. నేను నా తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకును. నాకు 2 అక్కలున్నారు. వాళ్లకు వివాహం అయిపోయింది. తర్వాత నా తండ్రి కిరాణా దుకాణాన్ని చూసుకోవటం మొదలుపెట్టాను. అమ్మ నన్ను చాలా ప్రేమించేది. ఆమె నా వివాహం గురించి ఆలోచించటం మొదలుపెట్టింది. అప్పుడు నాకు 18 సంవత్సరాలు మాత్రమే. అయినప్పటికీ ఆమె నాకు త్వరగా వివాహం చెయ్యాలని నిశ్చయించుకుంది. అందుకే ఆమె స్వయంగా నాకొక సంబంధం కూడా వెతికింది. అమ్మ నాతో ఇలా అంది. నీకు అందం అంటే చాలా ఇష్టం కదా. నీకు కాబోయే భార్య కూడా చాలా అందంగా ఉంది. అమ్మ మాటలు మరియు ప్రశంసలు నాలో పెళ్లి చేసుకోవాలనే కోరికను రేకెత్తించాయి. జీవితంలో ఒక మంచి జీవిత భాగస్వామి ఉండాలి అని నేను అనుకున్నాను. నా వివాహానికి ఇంకా 10 రోజులు మాత్రమే మిగిలి ఉండగా అకస్మాత్తుగా ఒక వార్త నన్ను కదిలించింది. నాకు కాబోయే భార్య పేరు సీమ. ఆమె చూడటానికి చాలా అందంగా ఉండేది. కానీ ఆమె ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆమె సగం ముఖం కాలిపోయింది.
ఆమె ముఖంపై ఆ గాయం తాలూకా మచ్చలు ఏర్పడ్డాయి. ఈ విషయం నాకు తెలిసినప్పుడు నా కుటుంబం మరియు బంధువులు నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోవాలని నాకు సలహా ఇచ్చారు. కానీ నా తండ్రి మాత్రం ఆమె ఎవరి కూతురైనా సరే ఇలా అవమానించకూడదని నాపై ఒత్తిడి తెచ్చారు. నా నాన్నగారి పట్టుదలకు లోబడి నేను సమాజం ముందు నిలబడి ఆమె ఎలాగున్నా అంగీకరిస్తాను అని ప్రకటించాను. ఆ సమయంలో నా వయసు మరియు పరిస్థితులు ఎలాగ ఉండేవి అంటే నేను ప్రశంసలు వినటానికి ఆసక్తిగా ఉండేవాణ్ణి. ఈ నిర్ణయం నాకు గౌరవం మరియు గుర్తింపును తెస్తుందని నేను భావించాను. చివరికి నేను ఆమెను వివాహం చేసుకున్నాను. కానీ మా పెళ్లి మొదటి రోజు రాత్రి నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. సీమ ముఖాన్ని చూసినప్పుడు నేను చాలా భయపడ్డాను. ఆమె దుపట్టా సహాయంతో తన ముఖాన్ని సగం వరకు దాచుకుంది. కానీ నేను ఆమె ముసుగు తీసినప్పుడు ఇది నా జీవితంలో అత్యంత చీకటి రాత్రి అని నాకు అనిపించింది. నేను ఆ అమ్మాయిని వివాహం చేసుకోవటానికి ఎలా అంగీకరించాను? ఆమె నన్ను చాలా ప్రేమించింది. ఆమె చాలా అందంగా ఉండేది కూడా. కానీ విధి మాత్రం ఆమె జీవితాన్ని ఇంకోలా మార్చింది. ఆమె కుటుంబ సభ్యులందరికీ సేవ చేసేది. ఇంట్లో అందరికీ సమయానికి ఆహారం వండి పెట్టేది. అంతేకాకుండా ఏమి చెప్పకున్నా సరే ఇంటికి అవసరమైన చాలా పనులను చేసేది. నేను పని నుండి ఇంటికి తిరిగి వచ్చినప్పుడల్లా ఆమె నా పాదాలను ఒత్తేది. మీరు అలసిపోయి ఉంటారు అని చెప్పి ఆమె నాకు వేడివేడి పాలు తెచ్చేది. ఆహారాన్ని వేడి చేసి ఆహ్లాదకరమైన మాటలు మాట్లాడుతూ నాతో కలిసి భోజనం చేసేది. కానీ నా హృదయంలో ఒక వింత భావం ఎందుకు ఏర్పడిందో నాకు తెలియదు. అందరూ ఆమెను ప్రశంసించేవారు. కానీ నా జీవితంలో ఆనందం మాత్రం వెళ్ళిపోయింది. ఆమె ముఖంలో మచ్చ ఉన్నప్పటికీ ప్రారంభంలో నేను ఆమెను చాలా ఇష్టపడేవాడిని. కానీ చుట్టుపక్కల వారి మాటలు నా జీవితాన్ని దుర్భరం చేశాయి. కేవలం ఒక వారంలోనే ఆమె నా హృదయం నుండి వెళ్ళిపోయింది. నేను ఆమెను అస్సలు గౌరవించేవాడిని కాదు. కుదురుగా మాట్లాడేవాడిని కూడా కాదు. కానీ ఆమె మాత్రం ఓర్పుకు ప్రతిరూపం. ఆమె ఎల్లప్పుడూ నాతో ఉంటూ నన్ను జాగ్రత్తగా చూసుకునేది. నేను సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆమె నాకు అన్ని విధాలుగా సేవ చేసేది. అర్ధరాత్రి వరకు ఆమె నా పాదాలను ఒత్తుతూ మీరు అలసిపోయి ఉంటారు, నేను మిమ్మల్ని రిలాక్స్ చేస్తాను అని చెప్పేది. కానీ ఆమె కాలిపోయిన ముఖాన్ని చూసి నేను ఆమెను ద్వేషించటం మొదలుపెట్టాను. ఇప్పుడు అమ్మ కూడా ఆమెను తిట్టటం, ఎగతాళి చేయటం వంటివి మొదలుపెట్టింది. ఆమెను ప్రేమగా చూసుకునే ఏకైక వ్యక్తి నాన్నగారు. అతని ఆప్యాయత ఉన్నప్పటికీ ఆమె ఎవ్వరికీ సమాధానం చెప్పేది కాదు. ఆమె ఎల్లప్పుడూ ఇంటిని ప్రశాంతంగా ఉంచటానికి ప్రయత్నించేది. అయితే నేను ఇంట్లో ఉన్నప్పుడు లేదా పని నుండి తిరిగి వచ్చినప్పుడల్లా మా అమ్మ ఎప్పుడూ తనని తిడుతూనే ఉండేది. కానీ ఆమె మాత్రం మట్టి విగ్రహంలా ప్రతిదీ మౌనంగా సహించేది. ఆమెతో నాకు పిల్లలు కూడా పుట్టటం లేదు. 1,00,000 సార్లు ఎంత ప్రయత్నించినా ఆమె దగ్గరికి తిరిగి వెళ్ళాలని అనిపించలేదు. నా హృదయంలో ఎక్కడో ఒక చోట ఒక భయం దాగుంది. నేను తనకు దగ్గరైతే నాకు పుట్టబోయే పిల్లలు కూడా తనలాగే ఉంటారేమో. ఒకవేళ తనలాగే పుడితే నేనేం చేయాలి అని నాలో భయం ఉండేది. అంతా బాగానే ఉంది. కానీ పిల్లలు పుట్టే దారే కనపడటం లేదు. ఒకరోజు సీమాతో ఒక చిన్న తప్పు జరిగిపోయింది. నేను కోపంగా ఆమెకు ఒక పెద్ద శిక్షను విధించాను. దానితో ఆమె పూర్తిగా విరిగిపోయింది. నేను మనసులో ఆమెను ద్వేషించేవాడిని. ఎల్లప్పుడూ సగం కాలిన తన ముఖాన్ని చూసి తిడుతూ ఉండేవాడిని. కానీ ఇప్పుడు తాను వ్యవహరించిన తీరు నేనింతకుముందు ఎప్పుడూ తనలో చూడలేదు. ఆమె నా బట్టలు సర్దుతూ నాకు బాగా నచ్చిన షర్ట్ని ఇస్త్రీ చేస్తుంది. అనుకోకుండగా అది కాలిపోవటంతో ఆమె భయంతో వణికిపోయింది. ఇలాంటి పొరపాట్లు తను ఇంతకుముందు ఎప్పుడూ చేయలేదు. నేను ఇదంతా నా కళ్ళతో చూశాను. నేను కోపంగా ఆమె దగ్గరికి వెళ్ళి కాలుతున్న ఆ ఇస్త్రీ పెట్టెను ఆమె చేయిపై పెట్టాను. ఆ ఇస్త్రీ పెట్టెకు ఉన్న వేడి వల్ల ఆమె చర్మం ఊడి వచ్చింది. పాపం
ఆ అమాయకురాలు ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు. ఆమె తన బాధను అంతా భరించి వెంటనే నీటితో కడుక్కోవటానికి బాత్రూమ్ వైపు పరిగెత్తింది. రాత్రి నాన్నగారు ఇంటికి వచ్చినప్పుడు ఆమె నాన్నకు టీ ఇచ్చింది. ఆ సమయంలో నాన్న ఆమె చేతికి ఉన్న గాయాన్ని చూశారు. ఇది ఎలా జరిగింది అని నాన్న నన్ను ప్రశ్నించారు. నాకు ఏమీ తెలియదు అని తిరస్కరించాను. కానీ నాన్నకు ఎప్పుడైతే జరిగిన విషయం తెలిసిందో ఆయన కోపంగా నా చెంపపై గట్టిగా కొట్టారు. ఆ సంఘటనతో ఆమె పూర్తిగా నా మనసులో నుండి చెదిరిపోయింది. అప్పుడే నేను ఆమెను నా జీవితంలో నుంచి బయటికి పంపించాలి అని నిర్ణయించుకున్నాను. కానీ ఇక్కడ కూడా నేను తన ముఖంపై ఉన్న ఆ మచ్చని కారణంగా చూపలేదు. నేను కేవలం మా పెళ్లి జరిగి 2 సంవత్సరాలయ్యింది. అయినప్పటికీ మాకు పిల్లలు పుట్టటం లేదు అని కారణాన్ని చెప్పి నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అని నాన్నగారితో చెప్పాను. ఇది విన్నప్పుడు నాన్నగారు నాతో చాలా స్పష్టంగా చెప్పారు. నేను బ్రతికి ఉండగా నువ్వు ఇంకో పెళ్లి చేసుకోలేవు. నువ్వు ఎప్పుడు ఏదో ఒక సాకులు చెబుతూనే ఉంటావు. నీ పెళ్లి జరిగి 2 సంవత్సరాలు మాత్రమే అయ్యింది అని అన్నారు. కానీ నేను మౌనంగా ఉండేవాణ్ణి కాదు. ఈ సమయంలో మా నాన్నగారు మరణించారు. ఆమెకు ఉండే అతిపెద్ద మద్దతు ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఆమెతో నా ఇష్టానుసారంగా ప్రవర్తించటానికి నాకు పూర్తి స్వేచ్ఛ లభించింది. నాన్నగారు చనిపోయిన తర్వాత నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని అమ్మతో చెప్పాను. అమ్మ కూడా నాకు పూర్తిగా మద్దతిచ్చింది. అమ్మ సీమాతో మమ్మల్ని క్షమించు, ఈ ఇంటిని వదిలి వెళ్ళిపో అని స్పష్టంగా చెప్పింది. ఒకవేళ నువ్వు వెళ్ళకపోతే ఇక్కడే కోడలిగానే ఉంటూ మునుపటిలా మాకు సేవ చేయి. నీకు ఇలాంటి కుటుంబం దొరికినందుకు కృతజ్ఞతతో ఉండు. ఇక్కడ నీకు రోజుకు 2 పూటల భోజనం లభిస్తుంది. బదులుగా నువ్వు కొంత పని చేయాల్సి ఉంటుంది అని చెప్పింది. ఆమె పరిస్థితి మరింత దిగజారిపోవటాన్ని నేను ఆ రోజు చూశాను. బహుశా అది మా మాటల ప్రభావం కావచ్చు. కానీ ఆమె ముఖంలో ఓర్పు మాత్రం అలాగే కనిపిస్తుంది. బహుశా ఈ ఓర్పు మా జీవితాలలో కష్టాలను సృష్టించి ఉండవచ్చు. నేను మా అమ్మతో ఒక కొత్త అమ్మాయిని వెతకమని చెప్పాను. సరిగ్గా 2 వారాల తర్వాత నాతో పాటు నా ఆఫీస్లో పనిచేసే నా కొలీగ్ ఆర్తి చాలా అందంగా ఉంటుంది. నాకు పెళ్ళయిందని తెలిసి కూడా ఆమె నన్ను వివాహం చేసుకోవటానికి సిద్ధంగా ఉంది అని చెప్పగానే ఇది విని సీమ మొదటిసారి నా ముందు నిలబడి ఇలా చెప్పటం మొదలుపెట్టింది. మీరలా ఎలా చేయగలరు? నేను మీ భార్యను. నా అనుమతి లేకుండగా ఇది జరగదు అంది. ఇది విన్నప్పుడు నాకు కోపం వచ్చి ఆమె చంపను 2 సార్లు కొట్టి, ఇది నా జీవితం, నా నిర్ణయాలు, నా నా జీవితాన్ని నిర్ణయించటానికి నువ్వెవరు? అప్పటి నుండి ఆమె ఎప్పుడూ నా ముందు నిలబడలేదు. లేదా ఆమె తన నోటి నుండి ఎప్పుడూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేను ఏమి చెప్పినా ఆమె చేసేది. కొన్నిసార్లు నేను ఆమె ఓపికతో విసిగిపోయేవాణ్ణి. నిజం ఏమిటంటే ఒక వ్యక్తి ఎట్టి పరిస్థితులలోనూ సంతోషంగా ఉండడు. నా విషయంలో కూడా అదే జరిగింది. నేను ఆర్తిని వివాహం చేసుకొని ఆమెను ఇంటికి తీసుకొని వచ్చాను. ఆమె చాలా అందంగా ఉంది. మా ఇద్దరి జోడి చాలా అందంగా ఉంటుంది. నిజానికి నేను నా కుటుంబంలోనే అత్యంత అందమైన అబ్బాయిని. అయినప్పటికీ నా కర్మ కొద్దీ సీమ నా జీవితంలోకి వచ్చింది. అప్పుడు నేను నా విధిని మార్చుకొని ఆర్తిని నా జీవితంలోకి తీసుకొని వచ్చాను. సీమాతో కలిసి జీవించటానికి ఆర్తి హృదయపూర్వకంగా అంగీకరించింది. సీమ ఓర్పు గల అమ్మాయి అని నా సంభాషణ ద్వారా అప్పటికే ఆర్తి తెలుసుకుంది. కానీ త్వరగానే ఆర్తి ఓపిక నశించిపోయింది. ఇకపై ఈ ఇంట్లో సీమాకు చోటు ఉండదు. ఆమెకు మీరు విడాకులు ఇచ్చేసేయండి అని ఆర్తి స్పష్టంగా చెప్పింది. ఆర్తి ఇలా చెప్పినప్పుడు సీమ నా కాళ్ళపై పడి, దయచేసి నాకు విడాకులు ఇవ్వద్దండి. నేను ఎక్కడికని వెళ్ళను. నాకు ఈ ప్రపంచంలో మరెవ్వరూ లేరు. మన పెళ్ళైన 2 రోజులకే మా నాన్నగారు చనిపోయారు. నా చిన్నతనంలోనే మా అమ్మ చనిపోయింది అంది. ఆమె మాటలు విని
నా మనసులో కొంచెం జాలి ఎందుకు కలిగిందో నాకు తెలియదు. నేను ఆమెతో, "నేను నీకు విడాకులివ్వను. కానీ మీరిద్దరూ కలిసి ఈ ఇంట్లో జీవించలేరు. కాబట్టి నేను నీ కోసం ఒక ఇల్లు అద్దెకు తీసుకుంటాను. అందులో నువ్వుండు. నీకు నచ్చిన విధంగా నీ జీవితాన్ని గడుపు. నేను అప్పుడప్పుడు నిన్ను చూడటానికి వస్తాను" అన్నాను. ఆ రోజు ఆమె నా వైపు చూసిన చూపు నాకింకా గుర్తుంది. ఆమె చూపులు ఇప్పటికీ నా శరీరాన్ని చీల్చినట్లుగా నాకనిపిస్తుంది. ఆమె బాధాకరమైన చూపుతో నన్ను చూసి, ఆపై లేచి తన గదికి వెళ్ళి నిశ్శబ్దంగా తన వస్తువులను సర్దుకోవటం మొదలుపెట్టింది. నేను ఆర్తి హాల్లో పక్కపక్కన కూర్చొని చేతులు పట్టుకొని మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నాం. ఆ సమయంలో సీమ ఆమె గదిలో నుండి బయటికి వచ్చింది. ఆమె చేతిలో ఒక సూట్ కేస్ ఉంది. ఆమె నాతో ఇలా చెప్పింది, "మీరు నన్ను ఎక్కడ వదిలిపెట్టాలి అనుకుంటున్నారో అక్కడ వదిలేయండి. కానీ ఒకటి గుర్తుంచుకోండి, మీరు ఎప్పటికైనా తిరిగి నా దగ్గరికి రావాల్సిందే" అని చెప్పింది. ఇది విన్న నేను మరియు ఆర్తి ఒకరినొకరం చూసుకొని ఎగతాళిగా నవ్వటం ప్రారంభించాము. నేను కోపంగా ఆమెతో, "నేను తిరిగి మళ్ళీ నీ దగ్గరికి ఎందుకొస్తాను? అయినా నీ దగ్గర ఏముంది? సగం కాలిన ఆ ముఖం తప్ప. నీ దగ్గర ఎలాంటి సంపద లేదు. ఇక రూపం మరియు అందాన్ని నువ్వు ఎప్పుడో కోల్పోయావు." నేను ఆర్తి సమక్షంలో ఆమెకి ఇవన్నీ చెప్పినప్పుడు మొదటిసారి ఆమె కళ్ళల్లో కన్నీళ్లు ఉప్పొంగడం నేను చూశాను. ఆమె ఏమీ మాట్లాడకుండగా నిశ్శబ్దంగా బయటకు వెళ్ళింది. నేను ఆర్తితో, "తను ఉండటానికి ఎక్కడైనా చోటు చూసి వస్తాను. నువ్వు నా కోసం ఎదురు చూస్తూ ఉండు. ఈరోజు రాత్రి మనం భోజనం చేయటానికి బయటికి వెళ్దాం" అని చెప్పాను. ఆర్తి కోరిక మేరకు నేను అద్దెకు తీసుకున్న ఇంట్లో సీమాను వదిలి బయలుదేరి వెళ్ళాను. నేను వెనక్కి తిరిగి ఒక్కసారి కూడా చూడలేదు. నేనక్కడ ఆమెను వదిలేసి వస్తుంటే ఏదో గొప్ప పని చేసినట్లుగా నాకు అనిపించింది. నా భుజాల నుండి ఒక భారం తొలగిపోయినట్లుగా అనిపించింది. ఇప్పుడు జీవితం మునుపటి కంటే అందంగా అనిపించింది. ఇప్పుడు నాకు సీమ గురించి ఎటువంటి బాధ లేదు. నేను ఆమెను ఒక చోట వదిలి వచ్చాను. నేను ఆమెకు విడాకులు మాత్రమే ఇవ్వలేదు, కానీ అన్ని సంబంధాలను విచ్ఛిన్నం చేసే పని చేశాను. జీవితం ఇప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. జీవితంలోని బంగారు రోజులు ఆర్తితో ప్రారంభమయ్యాయి. నేను ఈ పనిని ముందే ఎందుకు చేయలేదు? నేను ఈ 2 సంవత్సరాలను ఎందుకు వృధా చేసుకున్నాను అని ఇప్పుడు నన్ను నేను తిట్టుకోవటం ప్రారంభించాను. కానీ కర్మ మాత్రం త్వరలోనే నాకు ఏది సరైనదో, ఏది తప్పైనదో, నేను ఎవరికి అన్యాయం చేశాను, ఎవరికి మద్దతు ఇవ్వటంలో నేను తప్పు చేశానో చూపించబోతుందని నాకు తెలియదు. వివాహమైన 15 రోజులు సంతోషంగా గడిచాయి. నాకు మంచి ఉద్యోగం దొరికింది. దీన్ని నేను నా అదృష్టంగా భావించాను. కానీ కొన్ని రోజులకే నా ఆనందం మాయమైపోయింది. నేను కొత్తగా ఉద్యోగం చేస్తున్న ఆఫీస్లో అగ్ని ప్రమాదం జరిగి నేను ఆ ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాను. ఆర్తి ప్రవర్తన చాలా వింతగా ఉంది. ఆమె నాతో, "నువ్వు వీలైనంత త్వరగా వేరే ఉద్యోగం వెతుక్కోవటం మంచిది. లేకపోతే నేను నిన్ను వదిలేస్తాను" అని నిర్మొహమాటంగా చెప్పింది. "నాకు చాలా ఖర్చులు ఉన్నాయి. మీరే దానిని భరించాల్సి ఉంటుంది. నేను అందంగా ఉంటాను. కాబట్టి నా అందాన్ని జాగ్రత్తగా కాపాడుకోవటం నాకు చాలా ముఖ్యం" అని ఆమె భావించేది. నేను శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాను అని ఆమెకు చెప్పాను. కానీ నేను లోపల చాలా బాధపడుతూ ఉన్నాను. అలాంటి సమయంలో నేను సీమాను గుర్తు చేసుకున్నాను. అప్పుడు అమ్మ నాతో, "15 రోజులయ్యింది. ఇంటి ఖర్చులకయ్యే డబ్బు కూడా అయిపోవచ్చింది" అని చెప్పగానే నేను వెంటనే సీమ దగ్గరికి వెళ్ళి పరిస్థితిని మొత్తం వివరించాను. కష్ట సమయంలో అయినా నేను తనని గుర్తు చేసుకున్నాను అని ఆమె ఆనందపడింది. కానీ నేను ఎంత స్వార్థపరుడినో ఆమెకు తెలియదు. నేను అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఆమెను గుర్తు చేసుకునేవాణ్ణి అని ఆమెకు తెలియదు. ఆమె తన దగ్గర దాచుకున్న కొంత డబ్బు నాకిచ్చి, "వీటిని ఇంటి అవసరాలకు వాడుకోండి. మీకు ఏదో ఒక రకంగా ఉపయోగపడుతున్నందుకు నాకు సంతోషంగా ఉంది" అంది. నేను ఆమెకు ధన్యవాదాలు తెలుపుకొని
కొంత సమయం ఆమెతో గడిపి ఇంటికి తిరిగి వచ్చాను. ఇంటికి చేరుకోగానే ఆర్తి నన్ను విచారించటం మొదలుపెట్టింది. మీరు సీమాను కలిసి వచ్చారు అంటే మీ మనసులో ఇంకా ఆమెకు చోటు ఉంది అని అర్థం. కాబట్టి సీమాకు మీరు విడాకులు ఇవ్వాలి అని ఆమె పట్టుపట్టింది. ఆమె మాటలు విని నాకు ఆశ్చర్యం కలిగింది. నేను సీమా దగ్గరికి కేవలం డబ్బుల కోసం మాత్రమే వెళ్ళాను. ఆమె నాకు సహాయం చేసింది. నీలాగా చీదరించుకోలేదు. ఆమె నాకు డబ్బులు సహాయం చేసి మీకు ఎప్పుడైనా ఏ అవసరం ఉన్నా నన్ను సంప్రదించండి అంది. నా మాటలు విని ఆర్తి కొన్ని క్షణాలు మౌనంగా ఉండి వెంటనే మీరు ఆమెతో నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని అడగలేదా? ఆమె ఒంటరిగా ఉంటుంది. ఏం చేస్తుందో ఏమో. ఆమెకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిస్తున్నారో అని రాగాలు తీస్తూ అడిగింది. ఆర్తి యొక్క ఈ మాట నా గుండెల్లో గుణపంలా గుచ్చుకుంది. నేను కోపంగా ఆమెతో నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నేను 2 సంవత్సరాలు ఆమెతో గడిపాను. తను అలాంటి వ్యక్తి కాదు అన్నాను. కానీ ఆమె మాట నా గుండెను చాలా గాయం చేసింది. కానీ ఈ మాట ముందు ముందు నా జీవితాన్ని ప్రభావితం చేసింది. ఆ దేవుడి దయ వల్ల నాకు ఉద్యోగం దొరికింది. కానీ జీతం చాలా తక్కువగా వచ్చేది. ఆర్తి యొక్క తిట్ల దండకం నా మీద ఎప్పుడూ ఉండేదే. ఆమె ఎప్పుడు తన ఖర్చులకు కావాల్సిన డబ్బు ఇవ్వడం లేదని, పిసినారిగా ఉంటున్నానని అనేది. నాకు లంచం తీసుకునే అలవాటు లేదు. ఆర్తి, డబ్బు ఆదా చేయటం నేర్చుకో. సీమాను చూడు ఎంత పొదుపుగా ఉంటుందో అని అంటే ఆమె నా మీద విరుచుకుపడేది. ఆర్తిని పెళ్లి చేసుకొని నేను చాలా పెద్ద తప్పు చేశాను అని అనిపించేది. కానీ నా అపరాధ భావాన్ని దాచుకోవటం నేర్చుకున్నాను. నన్ను నేను ఇబ్బంది పెట్టుకోవాలనుకోలేదు. రోజులు గడిచిపోయాయి. జీవితంలో నేను ఇంతకుముందు ఉన్న ఆనందాన్ని కోల్పోయాను అని అనిపించింది. ఇదంతా నేను చేసిన తప్పుల యొక్క ఫలితమే. ఒకరోజు నేను సీమాను కలిసి ఇంటికి చేరేసరికి ఆర్తి గట్టిగా కేకలు వేసింది. మీరిప్పుడు కూడా ఆమెను కలిసి వచ్చారు. మీరు ఇప్పుడే ఆమెకు విడాకులు ఇవ్వాలి, లేకపోతే మిమ్మల్ని వదిలి నేను వెళ్ళిపోతాను అని అరవటం మొదలుపెట్టింది. కానీ నేను సీమాకు ఏదో ఒక రోజు విడాకులు ఇస్తాను అని ఆమెకు నమ్మకం కల్పించాను. కాలం గడుస్తూ పోయింది. నాకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది. దాంతోపాటు పరిస్థితులు కూడా మారాయి. ఇంతకు ముందు కంటే ఆర్థికంగా ఇప్పుడు బాగానే ఉన్నాను. ఒకరోజు ఆర్తి మార్కెట్కి వెళ్ళింది. కానీ ఆమె తిరిగి వచ్చిన తర్వాత నాతో ఒక విషయం చెప్పింది. ఆ విషయం విని నాకు దిమ్మ తిరిగిపోయింది. ఆ విషయం విన్న వెంటనే నేను సీమ దగ్గరికి వెళ్ళాను. నన్ను చూసి ఆమె నా దగ్గరికి వచ్చి మిమ్మల్ని కలిసి చాలా రోజులయ్యింది. మీరు రావటం నాకు చాలా ఆనందం కలిగించింది అంది. కానీ ఆమె యొక్క ఈ ఆనందం నాలో ఉన్న టెన్షన్స్ని తగ్గించలేదు. నేను కోపంగా ఆమెకు దగ్గరగా వెళ్ళి ఆమె ముఖాన్ని నా చేతుల్లోకి తీసుకొని నువ్వేం చేస్తున్నావో అదంతా నాకు తెలుసు. నంగనాచిలా నా దగ్గర నాటకాలు వెయ్యొద్దు అని గట్టిగా అరిచాను. నా మాటలకు ఆమె ఆశ్చర్యపోయి మీరు ఎందుకలా కోప్పడుతున్నారు? అసలు ఏం జరిగింది నాతో చెప్పండి. నేనేం తప్పు చేశాను? నన్ను ఎందుకు అనుమానిస్తున్నారు అంది. కానీ నాకు కోపం ఏమాత్రం తగ్గలేదు. నువ్వు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు? ఆర్తి నిన్ను అక్కడ చూసింది. నువ్వు ఆరోగ్య పరీక్షలు ఎందుకు చేయించుకుంటున్నావు? అసలు ఏం జరుగుతుంది? అప్పుడు సీమ, నేను గర్భం దాల్చాను, తల్లిని కాబోతున్నాను. ఈ విషయం మీకు చెప్పాలనుకున్నాను. కానీ మీరు మీ ఇంటికి రావద్దని నన్ను ఆక్షేపించారు. మీరు నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం లేదు. అలాంటప్పుడు మీకు ఈ విషయం ఎలా చెప్పగలను? మీరు ఇప్పుడే వచ్చారు కాబట్టి మీకు చెబుతున్నాను అంది. ఆమె ఎన్ని చెప్పినా నేను ఆమె మాటలు వినటానికి సిద్ధంగా లేను. నేను కోపంగా ఆమె చెంపపై గట్టిగా కొట్టి, నువ్వు గర్భం దాల్చటానికి కారణం నేను కాదు. నువ్వు ఒంటరిగా ఉంటున్నావు. ఎక్కడెక్కడ తిరుగుతున్నావో, ఎవరెవరిని కలుస్తున్నావో నాకేం తెలుసు? ఈ గర్భానికి కారణం నేనే అని చెప్పి ఈ రక్తంతో నా రక్తాన్ని కలిపి మలీనం చెయ్యొద్దు. నేను నీకు విడాకులు ఇవ్వబోతున్నాను అని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండగా అక్కడి నుండి వెళ్ళిపోయాను. నేను వెళ్ళేటప్పుడు ఆమె చెప్పిన మాటలు ఇప్పటికీ నా చెవుల్లో మారుబ్రోగుతున్నాయి. మీరు నాతో వ్యవహరించిన తీరు గురించి
ఏదో ఒక రోజు పశ్చాత్తాప పడతారు, కానీ అప్పుడు మీ చేతుల్లో ఏమీ ఉండదు. మీరు నాతో ఎప్పుడు మంచిగా లేరు. ఈ మాటలను బాగా గుర్తుపెట్టుకోండి. ఆమె చెప్పే ఏ ఒక్క మాటని కూడా వినటానికి నేను సిద్ధంగా లేను. ఆ సమయంలో నేను చాలా కోపంగా ఉన్నాను. అంతేకాకుండగా నన్ను నేను చాలా గొప్పగా ఊహించుకున్నాను. అంతేకాక ఒక రకమైన గర్వంతో మునిగిపోయి ఉన్నాను. అదే ఆవేశంతో నేను ఇంటికి వచ్చి ఆర్తితో, సీమ ఎవరితోనో తిరిగి గర్భం దాల్చింది. నేను ఆమెకు విడాకులు ఇచ్చేస్తున్నాను అని చెప్పాను. నా మాట వినగానే ఆర్తి ఆనందంగా నన్ను కౌగిలించుకుంది. నువ్వు ఈ ప్రపంచంలో ఉన్న భర్తలలో చాలా గొప్పవాడివి. నువ్వు ఇలాగే నేను చెప్పినట్టు వింటూ ఉంటే మన మధ్య ఉన్న సంబంధం చాలా దృఢంగా ఉంటుంది. నేను చచ్చే వరకు మీ మాటను జవదాటను అని చెప్పింది. ఆర్తి మాటలతో నా లోపల ఏదో తెలియని ఆనందం ఏర్పడింది. ఆమె ఇంతకుముందు చేసిన తప్పులన్నిటినీ క్షమించేశాను. సీమాతో ఉన్న మంచి బంధాన్ని మట్టిలో కలిపేశాను. కానీ సీమాకు నేను చేసిన ద్రోహం నాకు శాపమై తగులుతుంది అని నేను ఆ సమయంలో ఊహించలేదు. రోజులు గడుస్తూ వచ్చాయి. ఉద్యోగం చేస్తూ 5 సంవత్సరాలు అవ్వటం వల్ల నా యొక్క ఉద్యోగం పర్మనెంట్ అయ్యింది. నేను ఆనందంగా స్వీట్లు తీసుకొని బయటికి రాగానే వేగంగా వచ్చిన ఒక కారు నన్ను ఢీకొట్టింది. నేను చాలా దారుణంగా గాయపడ్డాను. స్వీట్లు నేలపై పడి నా రక్తంతో తడిచిపోయాయి. అప్పుడు నాకు అర్థమయ్యింది, జీవితం ఒక్క క్షణంలో మారిపోవచ్చు, ఏ విధంగా అయినా నాశనం అయిపోవచ్చు అని. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు. చాలా పెద్ద ఆపరేషన్ కూడా జరిగింది. ఈ విషయం తెలిసి ఆర్తి చాలాసేపు ఏడ్చింది. ఆపరేషన్ కోసం చాలా డబ్బు అవసరమయ్యింది. అప్పు చేసి నాకు ఆపరేషన్ చేయించారు. అమ్మ కూడా చాలా ఏడ్చింది. నా గురించి ఆలోచించి చాలా ఆందోళనకు గురయ్యింది. నన్ను చాలా జాగ్రత్తగా చూసుకునేది. కానీ విధి రాతని ఎవరూ మార్చలేరు. నేను శాశ్వతంగా నా కాళ్ళను కోల్పోయాను. అవి చచ్చుబడిపోయాయి. ఆపరేషన్ చేసిన ఫలితం ఉండకపోవచ్చు అని డాక్టర్లు తెగేసి చెప్పారు. ఇకపై ఆపరేషన్ చేస్తే డబ్బులు వృధా అవ్వటం తప్ప ఫలితం ఉండకపోవచ్చు. మీరు అతన్ని ఇంటికి తీసుకొని వెళ్ళొచ్చు అని అన్నారు. జరిగిన ఈ నష్టాన్ని నేను గుర్తించటానికి వీల్చైర్కే పరిమితమయ్యాను. నా పరిస్థితి ఎలా ఉందంటే, నన్ను ఎవరో ఆకాశానికి తీసుకెళ్ళి అక్కడి నుంచి కిందికి పడేస్తే నేను ముక్కలు ముక్కలుగా అయిపోయినట్లు అనిపించింది. మొదట్లో ఆర్తి నన్ను చాలా బాగా చూసుకునేది. నా కోసం ఏడ్చేది. కానీ ఒక అంగవైకల్యునితో ఎవరైనా ఎంతకాలమని సానుభూతి చూపిస్తారు? వాళ్ళ సొంత రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళైనా, లేక భార్య అయినా ఒక పరిమితి అనేది ఉంటుంది. మెల్లగా అందరూ నన్ను గాలికి వదిలేశారు. కానీ అమ్మ మాత్రమే నన్ను చూసుకునేది. కానీ ఆమెకు కూడా వయసైపోయింది. నేను మంచంపై పడి 3 నెలలు గడిచింది. మెల్లగా ఆర్తిలో ఓపిక తగ్గిపోయింది. ఒకరోజు నేను పడుకొని ఉన్నప్పుడు అనుకోకుండగా కళ్ళు తెరిచి చూసేసరికి ఆర్తి కొంత దూరంలో కూర్చొని ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంది. ఆమె ఫోన్లో, ఇప్పుడు ఇతన్ని వదిలించుకోవటం చాలా ముఖ్యమైన విషయం. ఇతను ఎప్పుడూ మంచం పైనే పడి ఉంటాడు. కనీసం లేవటానికి కూడా ఎటువంటి ప్రయత్నం చేయడు. చివరికి ఇతని అపరిశుభ్రమైన బట్టలు కూడా నేనే ఉతకవలసి వస్తుంది. ఈ మనిషిని బాత్రూంలోకి తీసుకొని వెళ్ళటం కూడా నాకు చాలా చిరాకుగా అనిపిస్తుంది. నేను ఇతనితో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. నేను నీతో ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి. నేనిప్పుడు కడుపుతో ఉన్నాను. నా కడుపులో ఉన్న పిల్లవాడికి నువ్వే తండ్రివి. నా భర్త అయితే తండ్రి కాలేడు. ఎందుకంటే అతను అప్పటికే మంచాన పడ్డాడు. అతను నన్ను తల్లిని చేసేంత కెపాసిటీ అతనిలో లేదు. నేను రేపు విడాకుల కోసం కోర్టులో పిటిషన్ వేయబోతున్నాను. అయినా ఒక వికలాంగుడితో ఎవరైనా జీవితాన్ని పంచుకోవాలనుకుంటారా? ఆమె మాటలు విని నా శరీరమంతా ఎవరో కత్తులతో తూట్లు పొడిచినట్లుగా అనిపించింది. ఆమె నా ఇంట్లోనే నా పక్కనే కూర్చొని నా గురించి ఇంత చులకనగా మాట్లాడుతుంది. నేను పడుకున్నట్లుగానే నటించాను. నేనొక మగాడిని అయినప్పటికీ ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాను. ఆమె ఏదైతే చెప్పిందో అది చేసి చూపించింది.
ఆమె మరుసటి రోజే కోర్టులో కేసు వేసింది. వారం రోజుల్లోనే ఆమెకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ విధంగా ఆమె నాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండగా తన సామాన్లను తీసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. ఆమెకు నేను బహుమానంగా ఇచ్చిన ఏ వస్తువులను వదలలేదు. అన్నిటినీ తీసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను స్వయంగా నిస్సహాయ స్థితిలో ఉన్నాను. ఈ విషయం తెలిసి అమ్మ మరింత కృంగిపోయింది. ఆమె వెళ్తూ వెళ్తూ మాకు ఒక మంచి పని చేసి వెళ్ళింది. ఒక నర్సును నా కోసం అరేంజ్ చేసింది. ఆమెకు కావాల్సిన డబ్బులన్నీ తానే ఇస్తాను అని చెప్పింది. ఆమె నా కోసం బ్యాంకులో ఒక అకౌంట్ ఓపెన్ చేసి దానిలో నాకు అయ్యే ఖర్చులను జమ చేసింది. ఆమె ఇచ్చిన ఈ భిక్షం స్వీకరించడం నాకు ఎలా ఉందంటే నా ఒంటికి ఎవరో నిప్పు పెట్టినట్టుగా అనిపించింది. కానీ నేను ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో మంచంపై పడి ఉన్నాను. ఆ సమయంలో నాకు మొదట గుర్తొచ్చిన వ్యక్తి సీమ. ఇదంతా నాతో ఎందుకు జరుగుతుందో నాకు అర్థమయ్యింది. నేను ఒక పవిత్రమైన, స్వచ్ఛమైన, అమాయకమైన అమ్మాయికి అన్యాయం చేశాను. ఆమెకు నా అవసరం ఉన్నప్పుడు నేను ఆమెకు విడాకులిచ్చాను. ఆమె నా బిడ్డకు జన్మనివ్వబోతుంది. కానీ ఆ క్షణంలో నేను ఆర్తి మాటలే నిజము అని నమ్మి సీమాను శాశ్వతంగా విడిచిపెట్టాను. ఈ ప్రపంచం చర్యలు మన కర్మల యొక్క ఫలితమే. నేను సీమాకు ఏదైతే చేశానో ఆర్తి నాకు అదే చేసింది. ఒక వ్యక్తి ఏ విత్తనాన్నైతే నాటుతాడో దాన్నే కోస్తాడు. ఈరోజు నాకు డాక్టర్ దగ్గర చెకప్ ఉంది. నర్సు నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది. చెకప్ చేస్తున్న సమయంలో నేను సీమాలాగే కనిపించే ఒక అందమైన అమ్మాయిని చూశాను. తను నిజానికి సీమానో కాదో అని తెలుసుకోవటానికి నేను తక్కువ స్వరంతో సీమా అని పిలిచాను. ఆమె వెనక్కి తిరిగింది. అప్పుడు నాకు నమ్మకం కలిగింది, అది సీమానే అని. తనతో పాటు ఒక అందమైన పిల్లవాడు ఉన్నాడు. అతడు చూడటానికి నాలాగే కనిపిస్తున్నాడు. బహుశా అతడు నా సొంత కొడుకు కావచ్చు, కాకపోవచ్చు అని ఒక ఆలోచన అకస్మాత్తుగా నా మనసులోకి వచ్చింది. నేను నర్సుతో ఒక్కసారి అక్కడ ఉన్న అమ్మాయిని పిలవండి అని చెప్పాను. నర్సు వెళ్ళి ఆమెతో మాట్లాడింది. ఆమె నన్ను చూసి ఆశ్చర్యపోయి చిన్నగా అడుగులు వేస్తూ నా వైపుకు వచ్చింది. నేను ఏమీ చెప్పలేకపోయాను. సిగ్గుతో నా చూపులను తిప్పుకున్నాను. నా 2 చేతులను జోడించి నేను తనతో ఇలా చెప్పాను, నువ్వు నిజమే చెప్పావు. నేను నా జీవితంలో ఒక్కసారైనా నిన్ను కలుస్తాను. అప్పుడు నాకు పశ్చాత్తాపం తప్ప మరేమీ ఉండదు అని నువ్వు అన్నావు. ఈరోజు ఆ మాటే నిజమని నిరూపించబడింది. ఇప్పటికీ ఆమె ముఖం మీద అదే మచ్చ ఉంది. కానీ ఇప్పుడు అది నెమ్మదిగా మసకబారింది. ఆమె మునుపటి కంటే చాలా అందంగా కనిపిస్తుంది. ఆ మచ్చ ఆమె అందాన్ని ఏమాత్రం తగ్గించలేకపోయింది. ఆమె నాతో, నువ్వు ఏ విత్తనాన్నైతే నాటావో అదే కోస్తావు. నేను నీకు సాధ్యమైనంత ఉత్తమంగా సహాయం చేయటానికి ప్రయత్నించాను. కానీ నువ్వు నీ చేతులతోనే అన్నీ నాశనం చేసుకున్నావు. నీ భార్య ఎక్కడ ఉంది అని ఆమె నన్ను ఈ ప్రశ్న అడిగినప్పుడు నా దగ్గర కన్నీళ్లు తప్ప సమాధానం లేదు. ఆమె వెనక్కి తిరిగి వెళ్ళిపోవటం ప్రారంభించింది. అప్పుడు నేను, ఇతడు నా కొడుకేనా అని అడిగాను. ఆమె నా వైపు చూసి తల అడ్డంగా ఊపింది. ఆ తర్వాత ఇలా చెప్పింది, నువ్వు నాకు విడాకులిచ్చినప్పుడు నువ్వు నాపై చేసిన వేధింపుల వల్ల నా మొదటి బిడ్డ నా కడుపులోనే చనిపోయింది. ఇది నా 2వ వివాహం నుండి వచ్చిన బిడ్డ. ఇంకెప్పుడు నన్ను అలా పిలవకండి. నా భర్తతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. దేవుడు నా ఓర్పుకు ప్రతిఫలం ఇచ్చాడు. నేను ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉన్నాను. మీ పరీక్షలు త్వరగా ముగియాలని నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇలా చెబుతూ ఆమె వెనుతిరిగింది. ఆమె నా నుంచి దూరంగా వెళ్ళిపోయేంత వరకు నేను ఆమెను చూస్తూ ఉండిపోయాను. జీవితం అనేది ఎంత త్వరగా మారిపోతుంది. ఈ జన్మలో చేసుకున్న పాపాలు ఈ జన్మలోనే అనుభవిస్తారు. నాకు అదే జరిగింది. నేను చేసిన కర్మల ఫలితంగానే ఈరోజు నేను వీల్ చైర్లో కూర్చొని ఆమె వెళ్తూ ఉండటాన్ని చూస్తూ ఇలా ఆలోచిస్తున్నాను. విలువైన రత్నాలను గుర్తించగల వారు మాత్రమే బంగారాన్ని గుర్తించగలరు. ఆ వ్యక్తికి సీమ లాంటి ఒక గొప్ప స్త్రీమూర్తి దొరికింది. నేను ఖాళీ చేతులతో మిగిలిపోయాను.
హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.